नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, శ్రవణం నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనలు శుభాగమనలు. ముందర శ్రవణం నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత రాహుగ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత ఎరగవరం గ్రామ సమీప గ్రామ స్థిత హనుమత్ సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్రమూర్తి అలాగే ఆంజనేయ స్వామి అలాగే కాపాడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ శ్రవణ నక్షత్రం కలవు వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రభువు, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదశాస్త్రాభివృద్ధికి, సనాతన ధర్మ అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచంలోనే ఏ సంస్థ చేరేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రౌతయాగాలు ఏర్పడి బ్రహ్మశ్రీ ఏపీఎన్ నారాయణ శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రానికి శ్రౌతయాగం ఏర్పాటు చేశారు. బ్రహ్మశ్రీ రెండుచింతల కృష్ణయాజులు గారు ఆ యాగాలు యజమానులుగా కూర్చుంటే నేను సత్యవాగీశ్వర గణపాఠి గారు, చంద్రశేఖర గణపాఠి గారు ఇలాగా దాంట్లో ఋతుక్కులుగా పాల్గొంటూ ఉండేవాళ్ళం. అంచేతను యజ్ఞోమై విష్ణు యజ్ఞమే విష్ణు స్వరూపం, విష్ణువే యజ్ఞస్వరూపం. మాసాన మార్గశీర్షోహం ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అంచేతను ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా చిన్న మనం ఏమిటంటే, ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకి కంచికచర్ల నందిగామ మధ్యలోంచి ఏటూరు నాగారం ఆ ఏరియాలో సంగల్లపాలెం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ ఊర్లో పురోహితుడిగా ఉండేవాడు మహానుభావులు హరి వెంకటేశ్వరులు గారు. ఆయన అపర వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆయన తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఎన్ని పనులున్నా వెళ్ళి ఆ కళ్యాణం చూసి వచ్చేవారు. ఆయన సైకిల్ మీద వెళ్ళు, చిన్న లోనా మీద వెళ్ళగలరు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే, చిన్న గ్రామం, అక్కడ కృష్ణానది స్నానం చేస్తూ త్రికాల సంధ్యావనం చేసుకుంటూ దేవతార్థం చేసుకుంటూ ఆ పురోహితం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఆ గాయత్రి పరదేవత ఆయన్ని ఎలా అనుగ్రహించిందంటే, వాళ్ళ పిల్లలు ఘనపాఠీలు, వాళ్ళ మనవలు ఘనపాఠీలు, వాళ్ళ పిల్లలు అనేక పెద్ద పెద్ద ఐఐటీలు ప్రొఫెసర్లు మనవలు. అలాగ మొత్తం ఆ కుటుంబం అంతా కూడా ఒక ఆదర్శప్రాయమైన కుటుంబం అయింది. వాళ్ళ అబ్బాయి చాలామందికి ఘనపాఠీల్ని క్రమపాఠీల్ని తయారు చేశారు. అలాగే అనేక సంస్థల్లో పరీక్షాధికారిగా ఉన్నాడు. అలాగే వాళ్ళ మనవడు కూడా వేదభాష్యం చదివి అనేక సంస్థల్లో పరీక్షాధికారిగా ఉంటూ ఒక ఆదర్శప్రాయమైన ఓ వేదాధ్యాపకుడిగా ఉంటున్నారు. అలాగే వాళ్ళ ఇంకో మనవడు ఈ హైదరాబాదులో అధ్యయనం చేసి, మైసూరులో అధ్యయనం చేసి, అక్కడ హైదరాబాద్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, మైసూరు వాళ్ళు రమ్మన్నా కూడా వెళ్ళకుండా ఈ సంగళ్ళ పాలనలోనే ఉంటూ అక్కడ ఆధ్యాత్మిక కాలక్షేపం చేస్తుంటారు. ఆ తర్వాత కుటుంబం అంతా కూడా వాళ్ళ మనవలేమిటి, మనవరాళ్ళ భర్తలు ఏమిటి అంతా కూడా వైదికమయం అయిపోయారు అందరూ. దానికి అందరికీ కూడా హరి వెంకటేశ్వరులు గారి యొక్క గొప్ప సనాతన ధర్మ పరిరక్షణ, ఆయన చేసిన అనుష్ఠాన ఫలం
అంటే ఆయన పేరుతోటి ఒక 25 సంవత్సరాల నాడు ఒక వేదసభ స్థాపించాను నేను. అక్కడ సరదాగా నలుగురితో 80 స్థాపిస్తే అది ఈ రోజుకి ఇంచుమించుగా 80-100 మంది దాకా విద్వాంసులతోటి ఆ పల్లెటూరు వచ్చి సభ చేసే భాగ్యం జరిగింది. అక్కడే వేదహవనాలు అనేవి కూడా చేస్తున్నారు. అటువంటి ఆ సంగళ్ళపాలెం ఆ నందిగామ ఏరియాలో ఉండే వేదాభిమానులు, అలాగే కంచిక చెరల ఆ ప్రాంతంలో ఉండే వేదాభిమానులు అందరూ కూడా 3 గంటలకి సంగళ్ళపాలెం వస్తే అక్కడ బ్రహ్మాండంగా ఆ వేద పురుషుడు నృత్యం చేస్తాడు. ఆ వేదశ్రవణం చేస్తారు, మళ్ళీ వచ్చేసి మాసాన మార్గశీర్ష మాసం కాబట్టి మార్గశిర మాసంలో అటువంటి కృష్ణానది ఒడ్డేది అక్కడ ఈ వేదశ్రవణం చేసి ధరించవలసిగా 50 మందికి ఇది చేస్తున్నాను. అంచేతను ముందర శ్రవణ నక్షత్రం ఓం సన్వంతి శ్రవణమృతస్య గోపాన్ పుణ్యామస్యాముషణో నివాసం మహేందేవేష్టభక్తేవజూర్యాన్ ప్రతీకే వేలాకం హరిజాయ జావః రేఖావిష్ణుగాయోక్షక్రమే మహేందేవం పృథివీమంతరిక్షం తత్శ్రవణైతి శ్రవైచ్చమానః పుణ్యదుశ్లోకం నిజమానాయ కన్వతి విష్ణుర్వాడావేద పుణ్యదుశ్లోకం దుర్వీయ అమాపాపే కీర్తిరాగచ్చేతి సేనం విష్ణువే శ్రవణాయ పురోడాచంద్రకపాలం నరోదు తదో వై సంయగ్శ్లోకమశృణుత నైనం పాపే కీర్తిరాగచ్చదు పుణ్యకో అవే శ్లోకకం శృణుతే నైనం పాపే కీర్తిరాగచ్చతి ఏతేల అవిజాయితే యౌదేలదేవం వేద సోత్రజోహతే విష్ణవే స్వాహ శ్రవణాయై స్వాహ శ్లోకాయ స్వాహ శ్రుతాయ స్వాహేతి అధిదేవత పరిచయ దేవతాదేత శ్రవణ నక్షత్రాధిచార దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అంగారక గ్రహం ఓం అగ్నిర్మోర్తాదివక్కదపదే పృథివ్యాయం అపాగం రేతాగం జన్మసి శోనా పృథివీ భవానుచ్చరాలి వేషలే ఇచ్ఛాలశ్రమద ప్రధా క్షేత్రస్య మతిలావయగో హితేనేవ ధియామసి నామశ్వం వాడయిత్రాసమామృడాదీదులే అధిదేవత ప్రత్యధ దేవతాదేత అంగారక గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. రాహుగ్రహం ఓం కయాశ్చిత్రామోదోదే సదావృతస్సగా కయాశిష్టయావృత ఆయంగో పృష్ఠచక్రమే దశరన్మాతరం పునః పితరం చ ప్రయంసువ నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివిదేభ్య సర్పేభ్యో నమః అధిదేవత ప్రత్యధ దేవతాదేత రాహుగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శ్రియం పుత్రాంశదేహి మే నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివిదేభ్య సర్పేభ్యో నమః ఏ దోరో జలే దివో ఏవ సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదః కృతందేభ్య సర్పేభ్యో నమః యా ఇషభో యా దుధానాలాయేవావలస్వతే గౌనను ఏవావటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః జ్ఞానశక్తిధర స్కంద వల్లీ కళ్యాణ సుందర దేవసేనామనఃకాంత సుబ్రహ్మణ్య నమోస్తుతే హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్టల్పల్గుణస్సగః లింగాక్షోభిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దత్పః ద్వాదశైతాని లాభాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ బుద్ధిర్బలం విజోధైర్యం నిర్భయత్వరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం అహేడమానో వరుణా హేడమానో హేడమానో వరుణే వరుణా హేడమానో హేడమానో వరుణేయ వరుణే వరుణ వరుణే బోధి బోధి వరుణ వరుణే బోధి యహ బోధి బోధి హే బోధుర్యకం జోర్యకం సబోధి హే బోధుర్యకం స బోధుర్యకం జోర్యకం సబోధి బోధుర్యకం సమా మోర్యకం సబోధి బోధుర్యకం సమా మురుషకం సమా మోర్యకం జోర్యకం సమానో నో మోర్యకం జోర్యకం సమానః పురుషకం సేత్యురుషకం స మానో నో మామాన ఆయురాయుర్నో మామాన ఆయు నాయురాయుర్నో నాయు ప్రప్రాయుర్నో నాయ
ఆయు ప్రప్రాయురాయ ప్రమోజేర్మోజే ప్రాయురాయ ప్రమోజే ప్రమోజేర్మోజే ప్రమోజే మోజేరిది మోజే అపాయ్యో యజ్ఞయో రస తవహమస్వానావుష్కాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవత ప్రత్యక్ష దేవతా సహిత శ్రవణ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యక్ష దేవతా సహిత అన్నారథ గ్రహానుగ్రహేణ అధిదేవత ప్రత్యక్ష దేవతా సహిత రాహుగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత తణుకు పట్టణ సమీప గ్రామ కొత్తపాడు గ్రామ స్థిత హనుమత్ సీతా భరత లక్ష్మణ చిత్రభ్రమనివార సమేత శ్రీరామచంద్రమూర్తి దివ్యానుగ్రహేణ రుక్మిణీ సత్యభామా సమేత జగద్గురు కృష్ణమూర్తి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణం క్షేమస్థైర్యధైర్యవీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు కళ్యాణవస్తు తథాస్తు జలా సుఖినో భవంతు తథాస్తు సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు తథాస్తు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవత్తరత్వసిద్ధిరస్తు తథాస్తు. నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. దేవ మా చిన్నతనంలో మా ఇరగవరం గ్రామానికి కొత్తపాడు గోటేరు ఆ పక్కన ఈ పక్కన ఇరగవరం గ్రామానికి కుడి పక్కన ఎడమ పక్కన క్షత్రియ గ్రామాలు. ఈ క్షత్రియ ప్రభువులు మా ఇరగవరంలో ఉండే మా వేద పండితులందరికీ కూడా చాలా రక్షకులుగా ఉండేవారు అనేక విధాలుగా. ఆ చిన్నతనంలో ఈ కొత్తపాడు ఈ రామాలయంలో లక్ష తులస పూజకి వచ్చినప్పుడు ఇలాగా మహారాజు నారాయణరాజు గారు అలాగే సుబ్బరాజు గారు ఇలా చాలామంది ఇక్కడ అందరూ కూడా చాలా ఉంటుంటాం. చాలా చైతన్యంగా ఉండేది. శ్రీరామరావు కళ్యాణం కూడా చాలా చైతన్యంగా ఉండేది. అయితే అది చాలా చాలా శిథిలమైపోయిందని చెప్పి ఈ క్షత్రియులందరూ రాజులందరూ కలిపి మా రామరాజు గారు నారాయణరాజు గారు అబ్బాయి ఆయన నేతృత్వంలో ఒక చిన్న పల్లెటూరులో 2-3 కోట్లతోటి ఈ దేవాలయం అత్యంత ప్రశస్తికరమైన దేవాలయంగా నిర్మాణం చేశారు. నేను ఆ ప్రతిష్టకి వచ్చాను, శంకుస్థాపనకు వచ్చాను. అంచేతను ఆ రామచంద్రమూర్తి ఆ రామంగారిలో ప్రవేశించి ఈ ఊరిలో ఈ రామాలయాన్ని అలా పునరుద్ధరించారు. అంచేత అందరికీ కూడా ఈ రామాలయ నిర్మాణంలో సహకరించిన వారందరికీ కూడా అలాగే మొన్న శ్రావణ మాసంలో శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి వర్ధంతి జయంతి సందర్భంగా ఒక వేద సప్తాహం తణుకులో సూర్యాలయం ఆ సూర్యాలయంలో జరిగింది. దానికి పరోక్ష శక్తి మా రామన్ రాజు గారు. ఆయన వెనకాల నుండి మొత్తం ఆ సప్తాహం అంతా కూడా నడిపించారు. అందుచేతను ఆ సప్తాహానికి సహకరించిన వారి మిత్ర బృందానికి అలాగే ఈ రామాలయానికి సహకరించిన మిత్ర బృందానికి వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రాదులకి గ్రామస్తులకి అందరికీ కూడా ఒక సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమస్త సన్మంగళాన్ని భవంతు. తదాస్తు.